Hi, this is Suresh Nalla, Assistant Professor in Mechanical Engineering Department, Warangal Institute of Technology and Science. So today's lecture on Computer Aided Manufacturing, Lecture 2, Unit 2. Okay, so we discuss about Computer Aided Process Planning. So computer aided process planning, what is the definition? Definition is process planning can be defined as the systematic determination of the detailed methods by which workpieces or parts can be manufactured economically from initial stage to final stages. That is raw materials from desired form and finished products. So normally computer aided process planning ఏం చేస్తుందంటే it is డిజైన్ ఏ సిస్టమాటిక్ డిటర్మినేషన్ ఆఫ్ డీటెయిల్డ్ మెథడ్స్. సో ఒక మెథడ్ తర్వాత ఇంకో మెథడ్ అంటే ఏ విధంగా ప్రాసెస్ చేయాలి, ఏ మెథడ్స్ ముందు ఉండాలి, ఏ ప్రాసెస్ ముందు ఉండాలి, ఓకే దాని సీక్వెన్స్లో అమర్చుతూ దానికి కావాల్సిన యాడ్ చేస్తూ, ఓకే అంటే ఎకనామికల్గా మనకు ఏదైతే ప్రోడక్ట్ మనం బయటికి తీసుకొస్తున్నామో ఎకనామికల్గా బాగుండాలి, యాజ్ వెల్ యాజ్ గుడ్ ప్రోడక్ట్ క్వాలిటీని బేస్ చేస్తూ తీసుకురావడాన్ని మనం కంప్యూటర్ ఎయిడెడ్ ప్రాసెస్ ప్లానింగ్ అంటాం. సో ఇట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కంప్యూటర్ ఎయిడెడ్ ప్రాసెస్ ప్లానింగ్. సో ప్రాసెస్ ప్లానింగ్ is a concern with the determining the sequence of individual manufacturing operations needed to produce a given part or product. So ఒక ప్రాసెస్ ప్లానింగ్ ఏం చేస్తుంది, కన్సర్న్ డిటర్మినింగ్ సీక్వెన్స్ ఆఫ్ ఇండివిజువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్, ఇండివిజువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ని పుట్ టుగెదర్ ఒక గ్రూప్గా తయారు చేసి దాని ప్రకారం ఒక ప్రోడక్ట్ ఇప్పుడు నాకు 1000 ప్రోడక్ట్స్ కావాలి ఒకటే. సో దానికి ఏంటి అదే సేమ్ ప్రాసెస్ని నేను ఫాలో కావాలి. సో ఫస్ట్ ప్రోడక్ట్ని ఫస్ట్ స్టేజ్లో ఏదైతే ఫస్ట్ ప్రోడక్ట్ని నేను ఫాలో అవుతానో అదే 1000 ప్రోడక్ట్స్ కూడా నేను అదే ఫాలో అవ్వాలి. సో అలా ఫాలో అయినప్పుడే నాకు ఏంటంటే దాని యొక్క అక్యురసీ పెరుగుతుంది, దాని ప్రోడక్ట్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దానికోసం మనం ఈ కంప్యూటర్ ఎయిడెడ్ ప్రాసెస్ ప్లానింగ్ని యూజ్ చేస్తాం. అండ్ ద రిజల్టింగ్ ఆపరేషన్ సీక్వెన్స్ ఇన్ డాక్యుమెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టిపికల్ రిఫర్డ్ హ్యాస్ ఆపరేషన్ షీట్స్. ఓకే, సో నార్మల్గా ఎవ్రీ టైం మనం చేసే ప్రాసెస్ని మనం ఒక డాక్యుమెంటరీగా చూస్ చేస్తాం, సెట్ చేస్తాం, దాన్ని మనం ఫ్యూచర్ రిఫరెన్స్ కింద వాడుతూ ఉంటాం. ఓకే, సో వన్స్ అగైన్ ఐ telling about definition of process planning. Computer aided process planning, that is process planning can be defined as the systematic determination of the detailed methods by which workpieces or parts can be manufactured economically and competitively from initial stage to final stages or finished stage. అంటే రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ ప్రోడక్ట్గా కన్వర్ట్ కావడాన్ని మనం ప్రాసెస్ ప్లానింగ్ అంటాం. ఓకే, so next one is, so there are two types of approaches to computer aided process planning which are listed. That is one variant approach and another one is generative approach. So variant approach, the computer searches for existing or similar process plans for similar part families using codes, iterative, and then edit according to the న్యూ ప్రాసెస్ సీక్వెన్సెస్. సో నార్మల్గా వేరియంట్ అప్రోచ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఆల్రెడీ మీరు ఒక ప్రోడక్ట్ని ఫినిష్ చేశారు, ఒక ప్రోడక్ట్ని మీరు ప్రోడక్ట్ చేశారు. సో ప్రోడక్ట్ చేసినప్పుడు మీరు దానికి ఒక ప్రొసీజర్ని, దానికి ఒక ప్రాసెస్ని మీరు యూజ్ చేశారు. ఓకే, సో సిమిలర్గా ఉన్న సేమ్ ఇప్పుడు ఒక పార్ట్ తీసుకున్నాను, ఆ పార్ట్కి సిమిలర్గానే ఇంకో పార్ట్ వచ్చింది, జస్ట్ మైన్యూట్ చేంజెస్ ఇన్ జామెట్రీ. సో అలాంటి దానికి ఏం చేస్తానంటే అదే పార్ట్ ఫ్యామిలీస్ తీసుకొని దానిలో చిన్నగా ఎక్కడైతే మన జామెట్రీ చేంజ్ ఉందో ఆ జామెట్రీని కొద్దిగా చేంజ్ చేసేసి, అంటే కోడ్స్ని చేంజ్ చేసేసి దాన్ని మళ్ళీ మనం రీయూజ్ చేస్తాం. అంటే వేరియంట్ అప్రోచ్లు ఏంటంటే ఆల్రెడీ ఇఫ్ ఎనీ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ మీరు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఆ ప్రాజెక్ట్కి బిఫోర్గా ఒకటి ఎగ్జిస్టింగ్ అవుతుంది అంటే దాన్ని సెర్చ్ చేసి దాంట్లో కొన్ని చేంజెస్ చేసి మీరు మీకు వచ్చిన ప్రాజెక్ట్ని మళ్ళీ రిపీట్ చేస్తారు. ఓకే, ఇట్ ఈస్ వేరియంట్ అప్రోచ్. Generative approach, the computer generates a new process plan whenever a new plan is needed. Okay, so generate approach ఏంటి, జనరేటివ్ అప్రోచ్లో మీకు ఎప్పుడైతే వేరే కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, కొత్త ప్రోడక్ట్ని మీరు ఎస్టాబ్లిష్ చేయాలి, కొత్త ప్రోడక్ట్ని మీరు ప్రొడ్యూస్ చేయాలన్నప్పుడు ఈ జనరేటివ్ అప్రోచ్ అనేది యూజ్ అవుతుంది. వెన్ ఎవర్ ఏ న్యూ ప్లాన్ ఈజ్ నీడెడ్, కొత్త ప్లాన్ కావాలన్నప్పుడు మనకి ఈ జనరేటివ్ అప్రోచ్ వస్తుంది. యాజ్ వెల్ యాజ్ అప్పటి వరకు మనకి ఎలాంటి కొత్త ప్లాన్స్ లేవు, పాతవి మనం వాడుతున్నాము అన్నప్పుడు మనం దేనికి వెళ్ళాలి, వేరియంట్ అప్రోచ్కి వెళ్ళాలి. ఓకే,
The next steps in CAP. So that is steps in CAP, that is computer aided process planning. In the conventional production system, a process plan is created by process planner. Yes or no? సో ఒక కన్వెన్షన్ అంటే మనకు అక్కడ మాన్యువల్గా ఉన్న ప్రాసెస్ ప్లానింగ్లో ప్రొడక్షన్ సిస్టంలో మాన్యువల్ ప్రొడక్షన్ సిస్టంలో అక్కడ ఏమవుతుంది, ఒక ప్రాసెస్ ప్లాన్ని క్రియేట్ చేయాలంటే దట్ ఈస్ బై ప్రాసెస్ ప్లానర్. అంటే ఒక కంపెనీ మేనేజర్ కావచ్చు, కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ కావచ్చు, అతను క్రియేట్ చేస్తాడు. ఓకే, ఇట్ రిక్వైర్స్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ టైమ్ అండ్ ఎక్స్పర్టైజ్ టు డిటర్మైన్ అండ్ ఆప్టిమల్ రూటింగ్ ఫర్ ఈచ్ న్యూ పార్ట్ డిజైన్. ఓకే, సో ఇప్పుడు మాన్యువల్గా మనం చేస్తే ఏమవుతుందంటే ఇది టైం టేకన్ ప్రాసెస్. ఒక పర్సన్ కూర్చొని అదంతా అనలైజ్ చేసి దానికి ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసి దాంట్లో ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయా లేవా మళ్ళీ రెక్టిఫై చేసి ఫైనల్ స్టేజ్ ఇట్ ఈస్ ఓకే అనడానికి it is time taken process. So sorry, because of these problems encountered with manual process planning, attempts have been made in recent years to capture logic, judgment and experience required for this important function and incorporates them CAPP programs. Okay, మాన్యువల్గా చేస్తే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి, టైం టేకెన్ ప్రాసెస్, ఇది కొద్దిగా రిస్క్గా ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఏమవుతుందంటే మనం సిఏపిపి అనే ప్రోగ్రామ్ని మనం ఇంట్రడ్యూస్ చేశారు టు క్యాప్చర్ ద లాజిక్, జడ్జ్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఇంపార్టెంట్ ఫంక్షన్. ఓకే, ఒక ప్రాజెక్ట్ని మనం ప్లానింగ్ చేయాలంటే వీ కెన్ యూజ్ సిఏపిపి సాఫ్ట్వేర్. ఓకే, సిఏపిపి ప్రోగ్రామ్స్ బేస్డ్ ఆన్ దీస్ ఫీచర్స్ ఆఫ్ ఎ గివెన్ పార్ట్, the CAP program automatically generates the sequence of manufacturing operations. ఓకే, ఒకవేళ మీరు ఒక పార్ట్ని మీరు డిజైన్ చేయాలి అంటే ప్రోడక్ట్ చేయాలని అంటే దాని యొక్క ఇన్పుట్స్ ఇనిషియల్ స్టేజ్లో దానికి ఉన్న కావాల్సిన ఏంటో మీరు ఇన్పుట్స్ ఇచ్చేస్తే ఈ సిఏపిపి సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే దాని యొక్క అవుట్పుట్, దానికి కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ అన్ని జనరేట్ చేసి ప్రొడక్షన్ చేస్తుంది. ప్రొడక్షన్ రూట్స్ని డిసైడ్ చేస్తుంది. ఏ విధంగా అయితే మనకు టైం తక్కువగా ఉంటుంది, లీడ్ టైమ్స్ తక్కువగా ఉంటాయి, ప్రొడక్షన్ రేట్ పెరుగుతుంది అనేది కూడా మొత్తం అదే క్యాలిక్యులేట్ చేసి మనకు ఒక ఫైనల్ రిపోర్ట్ ఇస్తుంది. సో ఆ ఫైనల్ రిపోర్ట్ని బేస్ చేసుకొని మనం ఆ వర్క్ని కంప్లీట్ చేయాలి. ఓకే, సో బేస్డ్ ఆన్ ఇన్ స్టెప్స్ ఇన్వాల్వ్స్ ఇన్ సిఏపిపి, దట్ ఈస్ సెలెక్షన్ ఆఫ్ ప్రొసీజర్స్ అండ్ టూల్స్. సెలెక్షన్ ఆఫ్ ప్రాసెసెస్ అండ్ టూల్స్ ఇస్ ద మెయిన్ ఫస్ట్ స్టెప్. ఒకవేళ మీరు ఒక ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు దానికి ఎలాంటి ప్రాసెసెస్ కావాలి, ఎలాంటి టూల్స్ కావాలనేది సెలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ మిషన్ టూల్స్ యాజ్ వెల్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్. అండ్ మిషన్ టూల్స్ ఏవి కావాలి యాజ్ వెల్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్స్ ఏవి కావాలి అంటే టర్నింగ్ మిషన్సా, లేత్ మిషన్సా, లేకపోతే బోరింగ్ మిషన్సా, మిల్లింగ్ మిషన్సా అనేది మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్ని ఎక్విప్మెంట్ని సెలెక్ట్ చేసుకుంటుంది. సీక్వెన్సింగ్ ద ఆపరేషన్స్. ఓకే, ఏ ఆపరేషన్ తర్వాత ఏ ఆపరేషన్ జరగాలి, ఎలా అయితే మనకు లీడ్ టైం తక్కువ జరుగుతుంది అనే దాన్ని కూడా ఇది సెలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ గ్రూపింగ్ ఆఫ్ ఆపరేషన్స్. కొన్ని తక్కువ టైంలో వర్క్ అయిపోతుంది, దాని తర్వాతనే మీరు మళ్ళీ ఒక మిషన్లో నాకు తెలిసి ఒక రఫింగ్ మిషన్ అనుకోండి, రఫ్ చేసి దాన్ని పక్కకు పడేయాలి. ఒకటేసారి ఇట్లా పైన రఫ్ చేసి చేసేయాలి. సో ఇక్కడ రఫ్ చేసిన తర్వాత నీకు ఇంకో మిషన్ కొద్దిగా ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ దూరంలో ఉందనుకోండి. సో ఉన్నప్పుడు నీకు అక్కడ ఏంటిది ఇలా ట్రాన్స్పోర్టేషన్ టైం అనేది పెరుగుతూ ఉంది. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ టైం తగ్గించడానికి దాని పక్కనే ఇంకో మిషన్ పెట్టేసుకోండి. దాని తర్వాత ఏ ఆపరేషన్ ఉందో ఆపరేషన్ మిషన్ పెట్టేసుకుంటే నీకు ఆ ట్రాన్స్పోర్టేషన్ టైం తగ్గుతుంది, యాజ్ వెల్ యాజ్ ఒక గ్రూప్లా తయారవుతుంది. ఓకే, గ్రూపింగ్ ఆఫ్ ఆపరేషన్స్. సెలెక్షన్ ఆఫ్ వర్క్ పీస్, హోల్డింగ్ డివైసెస్ అండ్ డాటమ్ సర్ఫేస్ స్టెప్స్. ఓకే, సెలెక్షన్ ఆఫ్ వర్క్ పీసెస్ అండ్ హోల్డింగ్ డివైసెస్ అంటే ఫిక్చర్స్ని అండ్ డాటమ్ సర్ఫేసెస్ యొక్క ఫిక్చర్స్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఇన్స్ట్రుమెంట్స్. ఒక ప్రోడక్ట్ని రెడీ అయింది, 70% రెడీ అయింది, దాన్ని ఇన్స్పెక్ట్ చేయాలి, అది కరెక్ట్ ఉందా లేదా, దాని డైమెన్షన్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, అక్యురేట్గా ఉన్నాయా లేదా, దాని వెయిట్ అక్యురేట్గా వచ్చిందా లేదా, దాని కలర్ కోడింగ్ ఎలా ఉంది. సో ఇవన్నీ మనం చెక్ చేయాలి. సో దానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ని కూడా సెలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ ద ప్రాపర్ కటింగ్ కండిషన్స్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ ప్రాపర్ కటింగ్స్ కండిషన్స్. ఇప్పుడైతే మనకేంటంటే ఎప్పుడైనా ఒక కటింగ్ ఆపరేషన్స్ కానీ కొన్ని డ్రిల్లింగ్ ఆపరేషన్స్ కానీ చేసినప్పుడు దాని యొక్క మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి, దాని యొక్క మెటీరియల్ ఏ విధంగా ఉంది, దానికి ఎలాంటి టూల్స్ వాడాలి అండ్ ఏ టూల్స్ వాడితే మనకు కరెక్ట్ కటింగ్ వస్తుంది, కరెక్ట్ బోరింగ్ వస్తుంది అనేది అది కూడా డిసైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ ద కటింగ్ టైమ్స్ అండ్ నాన్ మిషనింగ్ టైమ్స్.
సెట్టింగ్స్ నాన్ మిషనింగ్ టైమ్స్ నథింగ్ బట్ సెట్టింగ్ టైమ్స్, ఇన్స్పెక్షన్ టైమ్. ఓకే, సో కటింగ్ టైమ్స్ ఎంత ఉంది, నాన్ మిషనింగ్ టైమ్స్ ఎలా ఉంది. సో మనకు నాన్ మిషనింగ్ టైంలో చాలా తక్కువ కావాలి. అలా అయినప్పుడే మనకు ప్రాసెస్ అనేది స్పీడప్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది ఫర్ ఈచ్ ఆపరేషన్. ఓకే, నెక్స్ట్ ఎడిటింగ్ ద ప్రాసెస్ షీట్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక క్యాప్ ఒక క్యాప్ మనకు ఒకటి ప్రాసెస్ ఇచ్చింది, ఆ ప్రాసెస్ని చేస్తూ చేస్తూ మనం జస్ట్ ఓకే సార్ ఇలా కాదు ఇంకో విధంగా కూడా చేసిన చిన్న మార్పు చేసాం దానిలో. సో అలాంటి ఎడిటింగ్స్ కూడా మనం మళ్ళీ క్యాప్కి ఇవ్వచ్చు. ఓకే, సో బేసిక్గా దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ క్యాప్ సాఫ్ట్వేర్. సో నార్మల్గా డిస్ప్లే అవుతుంది. సో మనకి ఇది ఒక స్టోరేజ్. సో ఇక్కడ ఇది వచ్చేసి దీస్ ఆర్ ద స్టోరేజెస్ మాడ్యూల్ 1 అండ్ మాడ్యూల్ 2. సో హియర్ నార్మల్గా ఈ బోత్ మాడ్యూల్ 1 మాడ్యూల్ 2 అని ఇంటర్చేంజ్, ఈ రెండు ఈక్వల్ అంటే మ్యూచువల్గా అండర్స్టాండ్ చేస్తూ. సో ఇవి మనకి ఇక్కడ సీక్వెన్స్లో లేవు, ఇవి సీక్వెన్స్లో ఏ విధంగానే పెట్టుకోవచ్చు. మేబీ ముందు మెటీరియల్ సెలెక్షన్ చేసుకోవచ్చు, దెన్ ప్రాసెస్ సెలెక్షన్ చేసుకోవచ్చు, ఫీచర్ కనెక్షన్ చేసుకోవచ్చు, పార్ట్స్ క్లాసిఫికేషన్, ఇవి ఎలానే చేసుకోవచ్చు. దీన్ని సీక్వెన్స్లో ఉండాల్సిన లేదు, ఎలానే మనం దీన్ని ఆర్డర్లో పెట్టేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన టూల్స్ అన్ని ఇక్కడ నుంచి తీసుకుంటుంది. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ ప్రాసెస్ సెలెక్షన్ తీసుకున్నప్పుడు ప్రాసెస్ కేపబిలిటీ ఏ విధంగా ఉంది. ఓకే, టూల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకేంటి కటింగ్ పారామీటర్స్ ఏ విధంగా ఉండాలి. ఓకే, దిస్ ద స్టాండర్డ్ పారామీటర్స్ ఇక్కడ నుంచి తీసుకుంటుంది. ఫిక్చర్ సెలెక్షన్లో మళ్ళీ ఫిక్చర్స్లో మనకి దానికి కావాల్సిన స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయని ఈ రెండు కమ్యూనికేట్ అయ్యి మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, దిస్ ద టోటల్ స్ట్రక్చర్ ఆఫ్ ద సిఏపిపి సాఫ్ట్వేర్. ఓకే, నెక్స్ట్ functions of a software, mainly two functions. First one is the process planning, next one is the report generation. Okay, so in process planning the CAP software will be able to generate new plans for machining and should be able to retrieve, edit and delete the existing process plans to the machine. The CAP should be able to display the plans for the user and should be able to list the complete information necessary for machining. సో ప్రాసెస్ ప్లానింగ్లో మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ఏబుల్ టు జనరేట్ న్యూ ప్లాన్స్ ఫర్ మిషనింగ్ అండ్ షుడ్ బి ఏబుల్ టు రిట్రీవ్, ఎడిట్ అండ్ డిలీట్ ఎగ్జిస్టింగ్ ప్రాసెస్. ఒక ప్లాన్ని న్యూ ప్లాన్ని జనరేట్ చేసింది, దాంట్లో ఎలాంటి ఏమన్నా ఎడిట్స్ కానీ డిలీట్స్ కానీ అంటే ఇంకొన్ని చేంజెస్ ఏమన్నా చేసుకుంటే అది కూడా చేయొచ్చు. అండ్ దిస్ క్యాప్ షుడ్ బి ఏబుల్ టు డిస్ప్లే ద ప్లాన్స్ ఫర్ యూజర్ షుడ్ బి ఏబుల్ టు లిస్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నెసెసరీ ఫర్ మిషనింగ్. ఓకే, సో ఇదేం చేస్తుంది క్యాప్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, ఒక ప్రాసెస్ని లిస్ట్ అవుట్ చేస్తుంది, దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు, దాని నుంచి మన ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకొని ఫర్ మిషనింగ్కి మనకు కావాల్సిన మాన్యువల్గా ఏమేమి చేయాలో అవన్నీ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ రిపోర్ట్ జనరేషన్. కంప్యూటర్ ఎయిడెడ్ ప్రాసెస్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ హ్యావ్ నార్మల్లీ been incorporated with SQL, that is structured query language, that is SQL is used to communicate with the database capabilities, and the reports can be compiled for parts with identical classification, parts using specific machine type, parts machined using specific tool materials and bill of materials. సో నార్మల్గా రిపోర్ట్ జనరేషన్స్లో ఏముంటుందంటే మనము ఇప్పుడు ప్రజెంట్ సాఫ్ట్వేర్లో ఇక్కడ ఏమవుతుందంటే SQL అనేది ఒకటి మనకు ఉంది, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో మనకు ఒక డేటాబేస్ ఉంటుంది, ఆ డేటాబేస్లో ఉన్న ఏదైనా క్వెరీని ఏదైనా నాకు కావాలి, ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ యొక్క మెటీరియల్ ప్రాపర్టీస్ ఏంటి, సో క్యాస్ట్ ఐరన్ టైప్ చేసి మెటీరియల్ ప్రాపర్టీస్ అని కొడితే దాని యొక్క మెటీరియల్ ప్రాపర్టీస్ మొత్తం అది ఆ డేటాబేస్ నుంచి తీసేసుకుంటుంది. సో ఇట్లా మీరు క్వెరీని ఎంటర్ చేస్తే దాని యొక్క ఆన్సర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో అలాంటి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారు ఫర్ రిపోర్ట్ జనరేషన్. ఓకే, మెయిన్గా ఇప్పుడు ప్రైవేట్ జాబ్స్ అన్నీ ఈ బేస్ చేసుకునే ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనకి మెయిన్గా SAP అని వస్తుంది, SAP ERP, ఇవన్నీ SQL బేస్డ్ సాఫ్ట్వేర్స్. సో మామూలుగా ఏంటంటే రిపోర్ట్ జనరేషన్, ఇప్పుడు ఏదైనా కంపెనీ ఉందనుకోండి, కంపెనీకి కావాల్సిన రిపోర్ట్స్ కావాలన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే థర్డ్ పార్టీకి, అంటే సాఫ్ట్వేర్ కంపెనీ ఒక థర్డ్ పార్టీ, ఆ కంపెనీకి చెప్తారు నాకు ఈ రిపోర్ట్స్ కావాలి, ఈ డేట్ నుంచి ఈ డేట్కి రిపోర్ట్స్ కావాలంటే వాళ్ళు జనరేట్ చేసి వాళ్ళకు ఇచ్చేస్తారు. ఇక్కడ మెయిన్గా ద రిపోర్ట్స్ క్యాపబిలిటీ ఈజ్ parts with identical classifications, parts using specific machine type, and parts machined using specific tool materials and bill of materials. Okay, these are the report generations. Okay, main advantages of CAPP, it leads to reduction of costs and lead times of process plans. Okay, next decrease the needed of skilled process planners,
decrease the process planning time, decrease in cost because of the efficient use of resources, production of accurate and consistent process plans. ఓకే, అక్యురేట్ ప్రొడక్షన్ని మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఎన్హాన్స్డ్ ప్రొడక్టివిటీ అండ్ ప్రాసెస్ వ్యాలిడేషన్. ఓకే, ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ దాని యొక్క ప్రాసెస్ వ్యాలిడేషన్ ఏ విధంగా ఉంది, ప్రాసెస్ కరెక్ట్ ఉందా లేదా, ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఆల్ ఆర్ అప్లికబుల్ ఫర్ వన్. ఓకే, వన్ టైం. సో అలాంటివి కూడా మనకి ఇక్కడ డిసైడ్ చేస్తుంది. అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ క్యాబ్ ఈస్ ద ఇనెబిలిటీ టు షో స్పెషల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్. ఓకే, next the initial cost of establishing a CAP system is high while compared with manual processing planning. Okay, CAP ni establish cheyalante high cost avutundi. So professionals trained person are required to use it. Okay, so CAP ni use cheyalante వాళ్ళకి అవగాహన ఉండాలి, క్యాప్లో అవగాహన ఉండాలి, క్యాప్ని నేర్చుకొని ఉండాలి, కంప్యూటర్ ప్రాసెస్ ప్లానింగ్ నేర్చుకొని ఉండాలి. అలా ఉన్నప్పుడే అక్కడ వర్క్ అనేది స్మూత్గా జరుగుతుంది. Okay, this is today's class.